పార్లమెంటులో సేమ్ సీన్ కొనసాగింది. ఉభయ సభలో విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. బీహార్ ఓటర్ జాబితా సవరణపై ఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్లోకి తీసుకొచ్చి నినాదాలు చేశారు. విపక్ష ఎంపీల నినాదాలతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, పార్లమెంటు సమావేశాలు ఈ రోజు కూడా మళ్ళీ మధ్యాహ్నానికి వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? పార్లమెంటు ఉభయ సభలు మరోసారి మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు పెద్ద ఎత్తున ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో ఆందోళన చేశారు. ముఖ్యంగా బీహార్లో సర్ పేరిట కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి ప్రత్యేక ఓటరు సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ గత కొద్ది రోజులుగా ఇండియా కూటమి నేతృత్వంలోని విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే బీహార్లో దీనిపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. బీహార్ బంద్కు ఇండియా కూటమి నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో సహా సిపిఎం, సిపిఐ పార్టీలు పిలుపునిచ్చాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం తాము బీహార్ రాష్ట్రంలో చేపట్టినటువంటి ప్రత్యేక ఓటరు సవరణ చట్టాన్ని సమర్థించుకుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ప్రత్యేక ఓటరు సవరణ చట్టాన్ని సమర్థించుకున్నారు. ముఖ్యంగా దొంగ ఓట్లను ఏరివేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటంటూ ఒక ఇంటర్వ్యూలో జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించిన పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి బీహార్లో ఓట్ల ఏరివేత కార్యక్రమాన్ని చేపడుతోందంటూ ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశంపై ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే పెద్ద ఎత్తున విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. స్పీకర్ వెల్లోకి వెళ్ళి లోక్సభలో స్పీకర్ వెల్లోకి దూసుకెళ్ళి ఆందోళన చేసిన పరిస్థితి కనపడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనపడింది. దీంతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే రకమైన ఆందోళన విపక్ష ఎంపీలు కొనసాగించడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష ఎంపీలు పార్లమెంటు బయటకు వచ్చి ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు విపక్ష కూటమి ఎంపీలు పాల్గొన్నారు. గత వారం రోజుల కిందట పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే రకమైన ఆనవాయితీ పార్లమెంటు ఉభయ సభల్లో కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇండియా కూటమి ఎంపీలు ఆపరేషన్ సింధూర్పై చర్చ చేపట్టాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా భారత ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ఇండియా కూటమి డిమాండ్ చేసింది. మరోవైపు బీహార్లో చేపడుతున్నటువంటి ప్రత్యేక ఓటర్ సవరణ చట్టంపై పార్లమెంట్లో చర్చ జరగాలి. అదేవిధంగా మొత్తం 8 అంశాలపై చర్చ చేపట్టాలంటూ ఇప్పటికే ఇండియా కూటమి అధికార పార్టీకి అల్టిమేటం జారీ చేసింది. గతంలో జరిగినటువంటి అఖిలపక్ష ఎంపీల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఆపరేషన్ సింధూర్పై సవివరమైన చర్చ జరగడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగబోతోంది. ఈ చర్చను అధికార పక్షం తరపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించబోతున్నారు. మొత్తం లోక్సభకు, రాజ్యసభ ఈ 2 సభలకు వేర్వేరుగా లోక్సభలో 16 గంటల పాటు చర్చకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ జరగబోతోంది. అధికార పక్షం నుంచి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించబోతున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఎప్పుడైతే పహల్గాం ఉగ్రదాడి జరిగిందో ఆ తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యను చేపట్టింది. దాని తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని ఆపాను. అదేవిధంగా వాణిజ్యపరమైన అంశాలపై కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ చేపట్టాలంటూ ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి మరోవైపు బీహార్లో చేపడుతున్నటువంటి ప్రత్యేక ఓటర్ సవరణపై చట్టంపై కూడా పార్లమెంట్లో చర్చ జరిగేదాకా పార్లమెంట్ను స్తంభింపజేస్తామంటూ విపక్ష ఎంపీలు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. థ్యాంక్ యూ సవిన్.